హరే కృష్ణ. భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మం ఏవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. మీరందరూ మీ మీ వ్యూహాత్మక స్థానాలలో నిలబడి సైన్యపు వ్యూహరచనలోని ప్రవేశ ద్వారాలను కాపాడుతూ తాత భీష్మునికి మద్దతు ఇవ్వాలి. భావం: భీష్ముని పరాక్రమాన్ని పొగుడుతూ దుర్యోధనుడు ఇతరులు తమను తక్కువగా భావిస్తారేమో అని అనుకుని తన సాధారణ దౌత్యనీతితో పై మాటలతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయినా ఆయన వృద్ధుడు కాబట్టి అందరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. ఆయన యుద్ధంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. శత్రువు ఆయన ఒకవైపు పూర్తిగా నిమగ్నమై ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఇతర వీరులు తమ వ్యూహాత్మక స్థానాలను వదిలి శత్రువు సైన్యావ్యూహాన్ని ఛేదించడానికి అవకాశం ఇవ్వకూడదు. కురుల విజయం భీష్మది ఉనికిపై ఆధారపడి ఉందని దుర్యోధనుడు స్పష్టంగా భావించాడు. భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుల పూర్తి మద్దతు యుద్ధంలో తనకు లభిస్తుందని అతడు నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే అసహాయ స్థితిలో ఉన్న అర్జునుని భార్య ద్రౌపది అందరూ గొప్ప సేనానుల సమక్షంలో నగ్నంగా రప్పించినప్పుడు న్యాయం కోసం వారిని వేడుకున్నప్పటికీ వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అతనికి బాగా తెలుసు. ఈ ఇద్దరు సేనానులకు పాండవులపై కొంత ప్రేమ ఉన్నప్పటికీ జూదంలో జరిగిన విషయాల సమయంలో వారు ఆ ప్రేమను పూర్తిగా విడిచిపెట్టినట్లే ఇప్పుడు కూడా విడిచిపెడతారని అతడు ఆశించాడు. హరే కృష్ణ.